అమ్మా గాయత్రీదేవి, ఈ దినమునకు నీవు తలపెట్టిన సౌభాగ్య సాధనా యాగము సంపూర్ణమైనది. సంతోషము. మీరు ఏ ఫలమును ఆశించి ఈ యాగం చేయ సంకల్పించినారో ఆ ఫలము మీకు ప్రాప్తమగుగాక. ధన్యురాల్ని ఆచార్య. మా రాజ్యమున అకాల వర్షములు బాధించుచున్నవి. మా కర్షకులు వ్యవసాయము చేయలేక విలవిలలాడుచున్నారు. వారి బాధను గమనించిన మహారాజు వరుణశాంతి కోసం యాగం చేయ సంకల్పించి సముద్ర తీరమున కేగియున్నారు. వారి ధర్మపత్నిగా మీరునూ మీ కర్తవ్యమును ఆచరించితిరి. ఈ సౌభాగ్య సాధనా యాగము వలన మరియొక ఉపలబ్ధి మీ పరమగును. అదేమి ఆచార్య? త్వరలో మీ గర్భమున జన్మించు శిశువు పరిపూర్ణ ఆయురారోగ్య వివేకాలతో జన్మించును. ఇది నాకెంతయో సంతోషకరమైన వార్త ఆచార్య. ధన్యురాలను. గాయత్రీదేవి, సూర్యాస్తమయమగుచున్నది. మీరు ఈ రాత్రికి ఇదే మండపమున నిద్రించవలెను. ఉపవాసముండవలనన్న విషయము మరువరాదు. మీరు ఏ పరివారమూ లేకుండా ఏకాంతముగా కటిక నేల మీద పవళించవలెను. క్షుద్రహో 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 క్షుద్రహో. ఏమి సౌందర్యము! ఈ సౌందర్యమును ఆస్వాదించుటకు ఇంక నేను నిరీక్షించజాలను. క్షుద్రహో చాలను. క్షుద్రహో. ఆగుము దుష్టుడా! నిషేధాజ్ఞలను అతిక్రమించి ఎట్లు ప్రవేశించినావు? భటులారా! మహారాణి, ఆ భటులు పరలోక ప్రవేశము చేసినారు. నేనీ ప్రదేశమును ఆక్రమించియున్నాను. నేను ఎంత పరాక్రమశాలినో నీకు తెలియదు. నిన్ను మోహించి నిన్ను పరిణయమాడవలనని నేను తప్పించుచూయుండగా నీవు వేరొక క్షత్రియుడిని వివాహమాడి నన్నవమానపరిచితివి. అయినను నీపై నాకింకనూ మోహము తీరలేదు. దుర్మార్గుడా! నీ వాక్కు, నీ దృష్టి సర్వము దురాలోచనలతో నిండి ఉన్నవి. తక్షణమే నిష్క్రమించుము. నిష్క్రమించనిచో ఏమి చేసేదవు? ఇచ్చటనే యుండి నీ సౌందర్య ఆస్వాదనకు ఉపక్రమించినచో అమంగళము ప్రతిహతమగుగాక. క్షుద్రహో! నేనొక క్షుద్రుడను, చోరుడను. నాకు నీతి నియమములు లేవు, ఉచ్చనీచములు తెలియవు. తెలిసినవి రెండే రెండు. ఒకటి ఆకలి, రెండు కామం. ఓరి నీచుడా! నేనెవరినో ఎరిగే మాట్లాడుచుంటివా? నేనీ రాజ్యమునకు మహారాణిని. రాజ్యమునకు మహారాణివి, నాకు సౌందర్య రాశివి. నేనొక వివాహితను, గర్భిణిని. ఏమైనను స్త్రీవి, సుందరివి, యవ్వనవతివి. నీవు యుక్తాయుక్త విచక్షణలు వీడి మాట్లాడుచున్నావు. రవ్వంత వివేకముతో ఆలోచింపుము. కామాగ్నితో బాధపడుతున్న పురుషుడు వివేకము కలిగియుండడు. ఇక కాలయాపన అనవసరం. మూర్ఖుడా!
నేను సౌభాగ్య సాధనా యాగము చేపట్టియున్నాను. అట్లయినా నీవు తలపెట్టిన యాగము నీకు ఫలమునియ్యదు. నా చూపు యవ్వన కాంతులేను నీ సుందరకాయముపై పడినది. నేడు నిన్ను పొందకమానను. అర్హత లేని వాడవైనను ప్రాధేయపడుచున్నాను. రాజ్యక్షేమమును గాంచుము, ధర్మమును ఆచరింపుము, ఈ యజ్ఞ మండపమును వీడి వెళ్ళుము. దుష్టమానవులకు ధర్మముండదు. ఓ సౌందర్య రాశి, నా అవకాశమును నీ సౌందర్యమును వ్యర్థము కానివ్వకుము. తక్షణమే నా గాఢ పరిశ్వంగమున నీ సుందర శరీరమును నిన్ను స్పృశించి తిని ప్రళయము వచ్చినదా? త్రిలోక దేవతలారా, నా నిస్సహాయతను క్షమింపుడు. పరమ పవిత్రముగా మండల కాలము నేను చేసిన సౌభాగ్య సాధనా యాగ ఫలము నాకు చెందు అంతిమ క్షణములలో ఒక దుష్టుని అక్రమము ఫలితముగా నా యత్నము విఫలమైనది. పరపురుష స్పర్శ తగిలి నా ఈ జీవనము కలుషితమైనది. నాకింక జీవించే అధికారము లేదు. ఇచ్చ కూడా అంతరించినది. ఇదియే నా అంతిమ ప్రార్థన. నన్నే ఓ సమిధగా స్వీకరించుడు. విశ్వపతి, ఏమైంది? నా కొడుకుని, నా వంశానికి మిగిలిన ఏకైక వారసుడిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందెవరు? గాయత్రి. విశ్వపతి, నా కొడుకు బ్రతకడా? బ్రతికే అవకాశమే లేదా?
విశ్వపతి, నా తనువు చాలించేలోగా నిన్ను లోకాధిపతిని చేయాలని నీకు తంత్ర మంత్ర క్షుద్ర విద్యలన్నీ నేర్పాను. నా కోరిక నెరవేరే సమయంలో కేవలం ఒక స్త్రీ చేత విశ్వపతి, విశ్వపతి, భద్రుక, మహాకంఠ, వెంటనే ఒక మర్రి విత్తనం తీసుకురా. చిత్తం. మర్రి విత్తనమా? విశ్వపతి, నీ ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మానవ జన్మెత్తే అవకాశం లేదు. కోరికలు తీరని నీ ఆత్మ పైశాచిక రూపంలో తిరుగాడుతూనే ఉంటుంది. అది నేను చూడలేను. అందుకే నీ ఆత్మని ఒక మర్రి విత్తనంలో నిక్షిప్తం చేస్తాను. కొన్ని పుష్కరాల తరువాత గాయత్రీదేవి వంశస్థురాలు అదే పోలికలతో పుడుతుంది. నువ్విప్పుడు మరణించే ఘడియ, తిథి, నక్షత్రం మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత సంక్రమిస్తుంది. అదే ఘడియలో ఆమె ఒక బాలికకు జన్మనిస్తుంది. ఆ సంతానాన్ని మర్రి చెట్టులో ఉన్న నీకు బలిచ్చే ఏర్పాటు చేస్తాను. నాకు వారసత్వం లేకుండా చేసిన ఆ గాయత్రీదేవి అంశను నీకు బలిచ్చి ఆ బాలిక రక్తంతో నీ వేళ్లను తడిపినప్పుడు నీకు మానవ రూపం వస్తుంది. నిశ్చిద్దగా మరణించు విశ్వపతి. కొంత ఆలస్యం జరిగినా నువ్వు లోకాధిపతివి కావడం తథ్యం. ఈ మర్రి విత్తనం మహావృక్షంగా విస్తరిస్తుంది. దీనికి ఆహారం వాయువు కాదు, జలము కాదు. ప్రతి అమావాస్య నాడు ఇది తాగే మానవ రక్తం. ఈ ప్రపంచంలో రక్తంతో బ్రతికే ఏకైక వృక్షం ఇదే. నేపాళ మాంత్రిక వంశానికి చెందిన మీ వంశమే ఈ వృక్షాన్ని సంరక్షిస్తూ ఉండాలి. నేను బతకను. బతకడం అనవసరం, అక్కర్లేదు. బతుకంతా దేనికోసం ఎదురు చూశాను. అది దొరకడం లేదు, అది జరగడం లేదు. అన్నా, నానా, 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 నానా.
నన్ను క్షమించు విశ్వపతి. నాన్న నేను ఓడిపోయాను విశ్వపతి. నాన్న నా కొడుకు ఒట్టి చేతులతో తిరిగొచ్చాడు. నాన్న ఆగు నాన్న. ఎందుకు ఆగటం? ఎందుకు ఆగటం? ఇప్పుడిక నా ప్రాణం ఆగదు. విశ్వపతి, నన్ను బలి తీసుకో. నాన్న నాన్న నేనేం చేయను. తిరగని ఊరు లేదు, తొక్కని గడప లేదు. ఎంత వెతికినా ఆ కోన దాడ తెలియలేదు. ఏమో నీ చూపు మందగించిందో లేక ఆ కోన తెలివి మీరిందో ఎవరికి తెలుసు. ఆ పిల్ల జాడ నువ్వు కనుక్కోలేకపోయా. నాన్న అది నిజం. విశ్వపతికి మానవ రూపం రావాలి అంటే ఆ పిల్ల కడుపున పుట్టిన పసికోనను ఈ విశ్వపతికి బలివ్వాలి అని చెప్పావు. వెతికి వెతికి ప్రాణం డచ్చిపోయింది. నాది పొరపాటనట్లు మాట్లాడతావే. పోలికలు చెప్పాను, జాడలు చెప్పాను, కానీ కనిపెట్టలేకపోయా. ఇచ్చిన పోలికలు జాడలు నాకెక్కడా కనపడకపోతే నన్నేం చేయమంటావు? పొరపాటు ఎలా జరిగినా పొరపాటేగా. నువ్వు 4 ఏళ్ల 4 నెలల 4 రోజులు వెతికినా ఆ కూన జాడ దొరకలేదంటే అయిపోయింది. నా బతుకులో ఈ విశ్వపతికి మానవ రూపం రావడం నేను చూడలేనురా. నాన్న కావాలంటే నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెతుకుతాను. నీకు అవకాశం లేదురా జాబాలి. విశ్వపతి చెప్తే తప్ప ఆ తల్లి ఎక్కడుందో, ఆ బిడ్డ ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలీదు. జాబాలి, నా వయసు అయిపోయింది. ఎముకలు కుళ్ళిపోతున్నాయి. నా రక్తం చచ్చిపోతోందిరా. అలాగని నీకై నువ్వే చచ్చిపోతావా? అవునరా, బతుకంతా విశ్వపతికి సేవలు చేస్తూ విశ్వపతి మనిషి అవుతాడని నమ్ముతూ బతికాన్రా. ఈరోజు అతనికి ఆహారం అవుతాన్రా. నాన్న ఈరోజు అమావాస్య గుర్తులేదా? ఈరోజు ఇప్పటి వరకు విశ్వపతి ఆకలి తీరలేదురా. ఈ అమావాస్యకి విశ్వపతి ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదురా. నాన్న ఆగు నాన్న, ఆగు. నాన్న నా మాట విను నాన్న. వద్దు నాన్న. నాన్న ఆగు నాన్న. విశ్వపతి, నాన్న నన్ను తీసుకెళ్ళి ఆగు. చెప్పానుగా ఆగు. నాన్న విశ్వపతి, ఈరోజు అమావాస్య. విశ్వపతి, నన్ను బలి తీసుకో. విశ్వపతి, బలి తీసుకో. విశ్వపతి మా నాన్నని బలి తీసుకోవద్దు. తరతరాలుగా నీకు సేవ చేస్తున్నావు. నీకు విముక్తి కలగలేదన్న బాధతో తను త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడు.